సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో హైడ్రా కూల్చివేతలు రెండో రోజు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న ఏదైతే అపార్ట్మెంట్ సుమారుగా 5 అంతస్తులు ప్లస్ జీ ప్లస్ పెంట్ హౌస్‌తో ఉన్న భవనాన్ని అందరిని కూడా ఒక్కసారిగా ఖాళీ చేయించి కూల్చివేతలు అయితే మొదలుపెట్టారు. మనం ప్రస్తుతం అదే దగ్గర ఉన్నాం. విజువల్‌లో చూస్తా ఉన్నాం. ఆ భవనాన్ని కూల్చే సమయంలో మొత్తం కూడా క్రషర్ ముందు నుంచి కూల్చే సమయంలో దానికి ఆనుకొని ఉన్న నిర్మాణం ఏదైతే బిల్డింగ్ ఉందో, ఈ మొత్తం నిర్మాణం మొత్తం కూడా ఆ శకలాలన్నీ కూడా మొత్తం బిల్డింగ్ ఒక్కసారిగా వారు అనుకున్న ప్లాన్ ప్రకారం బిల్డింగ్‌ని మధ్యలో చీల్చుకుంటూ పోతే మొత్తం కూడా రైట్ నుంచి లెఫ్ట్‌కి, లెఫ్ట్ నుంచి రైట్‌కి ఒక్కసారిగా మిడిల్‌కి పడిపోతుందని ఒక అంచనాతో క్రష్ చేసుకుంటూ పోయారు. కానీ వారి అంచనాలు తప్పడం జరిగింది. మొత్తం కూడా బిల్డింగ్ మొత్తం కూడా అపార్ట్మెంట్ మీద పడిపోవడం జరిగింది. చూస్తున్నాం. ఏ సంబంధం లేని అపార్ట్మెంట్ కూడా ఉన్న పళంగా ఇప్పుడు కూలిపోవాల్సి వస్తుంది. అంటే వారికి ఇన్వాల్వ్‌మెంటే లేదు. ఆ బిల్డింగ్‌కి దీనికి సంబంధం లేదన్నట్టుగా వారు అందులో ఫ్లాట్స్ కొనుక్కున్న వారందరూ కూడా ఒక మనిషి అక్కడే ఉన్నాడు. మనం పైన చూస్తున్నాం విజువల్‌లో. మనుషులున్నారు. వారందరూ కూడా మనుషులు అక్కడే ఉన్నారు. కానీ హైడ్రా కూల్చివేత చేపడుతూనే ఉన్నారు. ఒక్కసారిగా ఈ కూలిన శకటాలన్నీ కూడా దానికి తగలడంతో మొత్తం కూడా పిల్లర్స్ అన్నీ కూడా కంపించడం జరిగింది. అక్కడున్న బాల్కనీలో క్రాక్ రావడం పగిలిపోవడం జరిగింది. పైన ఒక మనిషి ఉన్నాడు. అక్కడనే నిల్చున్నాడు. ఎక్కడ తమ బిల్డింగ్‌ని కూలగొడతారో అన్న నేపథ్యంలో భయపడుతూ అక్కడ నిల్చోవడం జరిగింది. కానీ మరి ఇంత నిర్లక్ష్యంగా, ఇంత హుటాహుటిన కూలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ కూల్చాలి అనుకున్నప్పుడు కొంతమందికి రెంటెడ్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా అందరినీ 2 గంటల సమయం ఇచ్చి 2 గంటలు మొత్తం కూడా మీరు ఖాళీ చేయాలి. 2 గంటలు మీరు ఖాళీ చేయకపోతే మొత్తం కూడా కూల్చివేస్తామని చెప్పేసి ఇదంతా కూడా చేయడం జరుగుతా ఉంది. మరి ఈ సందర్భంలో ఒక్కసారిగా అకస్మాత్తుగా చేపట్టిన కూల్చివేతలు ఇటు ముఖ్యం ఫామ్ హౌస్ కావచ్చు, అతని చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ అండ్ ఇల్లులను కూడా హైడ్రా కూల్చివేయడం జరిగింది. చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ భారీ క్రషర్, భారీ క్రేన్ సాయంతో ఫ్రంట్ ఎలివేషన్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా కూల్చివేయడం జరిగింది. మొత్తాన్ని కూడా కుదిపేయడం జరిగింది. కానీ ఏమాత్రం కొంచెం టెక్నిక్‌గా అంటే ఒక సైడ్‌కి పాలేలాగా చూసుకోవాలి గానీ, వీరు గుడ్డిగా బిల్డింగ్ మధ్యలో చీల్చుకుంటూ పోతుంటే బిల్డింగ్ ఇది ఇటు, అది ఇట్లా పడిపోద్దని ఒక అంచనా వేసుకొని ప్లాన్‌కొచ్చారే కానీ, ఇప్పుడు ఈ బిల్డింగ్ శకలాలే మొత్తం కూడా కూలి పక్క బిల్డింగ్ మీద పడిపోవడం జరిగింది. మరి లోపల ఉన్న కుటుంబాల పరిస్థితి ఏమిటి? వారున్న పరిస్థితి ఏంటంటారు? వాళ్ళందరూ కూడా రోడ్ల మీద బైఠాయించడం జరిగింది. వారందరూ కూడా మనం విజువల్‌లో చూస్తున్న వారందరూ కూడా మా బిల్డింగ్ ఎక్కడ కూలిపోతుందో, మాకు బిల్డింగ్ ఎక్కడ పడిపోతుందో అందరూ కూడా భయపడతా ఉన్నారు. మా ఇంటి మీదికి కూడా రావడం జరిగింది ఇప్పుడు. ఈ 2, 3 రోజుల్లో మా బిల్డింగ్ కూడా కూలగొడతారేమో అన్న భయంతో బాధపడతా ఉన్నారు.